ఏమ్రా మ్యాచ్ గెలిచిర్రా? ఒక్క సెంచరీ అయినా కొట్టిర్రా? 5 వికెట్ హాల్ ఎంతమంది తీశారు? పతిరానా ఎంతమందిని బౌల్డ్ చేశాడు? పతిరానం తీసి హోడాన్ని పెట్టామంటే చంపేస్తాడేమో. చపాకులో చెడు కూడా ఆడేశారని చెప్పకుండా చేతులు కట్టుకొని చెవులు మూసుకొని చపాతి పిండి మొహాలు తీసుకొని చూస్తారేంట్రా? 100 ఆల్అౌట్ అయిపోయాం. 100 కాల్అౌట్ ఏంట్రా? పవర్ ప్లే స్కోర్ ఏది? ఏమో ఆల్అౌట్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్అౌట్. నన్ను తీసి మరీ వెళ్ళారు కదరా, ఏం పీకారు? టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ పిచ్, మేము బ్యాటింగ్ దిగ్గానే బౌలింగ్ పిచ్ అయిపోయింది. పిచ్ 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 మారిపోయింది. అసలు ఎలా అవుట్ అయ్యారా? స్పిన్ బౌలింగ్ లో బాల్ బాగా తిరిగింది. స్పిన్ అంటేనా బాల్ తిరగడం రా? బౌలే. అసలు ఎవడరా వికెట్లు తీసింది? అడిగింది నిన్నే. అన్నా నేను చెప్తానే, అదే స్పిన్ కుడి చేతి వేస్తారు కదా, తిప్పుతాడు కుడివైపు ఎడం వైపుకి. స్పిన్ అన్న స్పిన్. 100 కాల్అౌట్ అవుడేంద్రా? 10 ఓవర్లోనే 100 కొట్టేస్తారనుకుంటే. వాళ్ళు 10 ఓవర్లోనే కొట్టేశారన్న, మన వాళ్ళే కొంచెం సాంబార్ దొబ్బి తాగారు కదరా. ఆడడానికి ఏం మాయరోగం రా ఒక్కొక్కడికి. వాళ్ళు చూసి ఎందుకు అలా భయపడుతున్నారు? 5 కప్పులు వేసేసరికి బద్ధకం ఎక్కువైంది ఒక్కొక్కడికి. ఓపెనింగ్ ది వైన్ కాన్వే కొట్టేటి చెప్పాలా? ఎల్లో ఈ రోజు మ్యాచ్ మందేరా. మ్యాచ్ గెలిచి షారుఖ్ ఖాన్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆమె కేకేఆర్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉందా? అసలే బ్యాటింగ్ పిచ్ 250 కొట్టినా కొట్టేస్తాం. అది కేకేఆర్ ఆర్ఆర్ కాదు. ఏఆర్ అయితే ఏముంది, మీరు టేబుల్ నుంచి కిందకి దిగితే మేము కింద నుంచి పైకి పోతాం. జుట్టుకి వెళ్ళే కలర్ ఏంటి? టీమ్ మ్యాచింగ్. పవర్ ప్లే దాకా బ్యాటింగ్ చేయముందే అవుట్ చేసింది నేనేనా? నమ్మలేకపోతున్నాను. మళ్ళీ అవుట్ చేస్తావురా, సూపర్. ఫాస్ట్ బౌలింగ్ కూడా కాదు, పవర్ ప్లే స్పిన్ అవుట్ అయిపోయారు. మీ టీం స్పిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. వచ్చిన ఎల్లి కుమ్మేయమ్మా. ఏడ్రా నాతో వచ్చిన కాన్వే మామేడి. ఇది మాడెక్కవుట్రా. స్పిన్ అవుట్ అయిపోయాడా? అయితే నేను పేస్ అవుట్ అయిపోతా. ఈసారి స్పిన్ కాదు ఫాస్ట్ బౌలింగ్ వేసాను. మీ టీం ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదా? చెన్నై అన్నారు జేబులో చిల్లర పడినట్టు పడిపోతున్నారేంటి? త్రిపాఠి వెళ్ళి మొక్కలు నాటి వచ్చి అమ్మా. బాబు ఓపెనర్స్ ఫామ్ లో ఉన్న ఇద్దరిని పవర్ ప్లే అవుట్ చేస్తారంటే నా పని అంతే. ఇది ఒక హఠాత్ పరిణామం. వాళ్ళు చెయ్యని బ్యాటింగ్ నాకు వద్దు. నేను అవుట్ అయిపోతా. అవుట్ అయినాడు బౌండరీ దాకా వెళ్ళే లోపు నెక్స్ట్ అవుట్ అయిపోతున్నాడు ఏంట్రా? అవుట్ అవడానికి ఇంకో ఇద్దరు వస్తున్నారు. వీళ్ళకి అవుట్ అవడానికి ఎంత సరదా ఏంట్రా బాబు? మా టీం ఓడిపోతాను, నేను చూడలేకపోతున్నాను. 10 రన్ తీసేసి నన్ను ఇంపాక్ట్ ప్లేయర్ కింద పంపించండి. స్కోర్ బోర్డు మీద 200 స్కోర్ పెడతాను. అరే కేకేఆర్ తమ్ముంటే నాకేరా బౌలింగ్ 6 పొట్టు పడదొబ్బుతా. మీరు అలా రెచ్చిపోతే 17 ఓవర్లు కూడా ఆడినవును. పత్తిరాన ఉంటే బౌలింగ్ అని వేసాడు. పిడత పప్పు మొహం వాడా. ధోని అసలు అవుట్ కాదు. బ్యాటింగ్ అంతా క్లియర్ గా చదివినట్టు కనిపిస్తుంటే అవుట్ అలా ఇచ్చేస్తారు. మేము వచ్చిందే ధోని బ్యాటింగ్ చూడడానికి. మ్యాచ్ ఓడిపోయినా గెలిచిన ధోని ఒక 6 కొడితే చాలేదు మాకు. తోడేం పేర్లు 2 బూతద్దాలు కొని వాళ్ళు 2 కళ్ళకి పెట్టుకోవడానికి. స్టేడియం ఫుల్ ఆఫ్ చీటర్స్. బ్యాటింగ్ అంతా క్లియర్ గా తగిలితే అవుట్ అలా ఇస్తారు. నందిని ఆగండి, వికెట్లు తీయకండి. మేమైనా టేబుల్ టాపర్ సార్, మరీ అంత దారుణంగా బౌలింగ్ వేస్తారా? మరి లేకపోతే మీరు స్కోర్ కొట్టేస్తే చూస్తూ ఊరుకుంటామా? అదేంట్రా మీ వికెట్లు పడితేనే మీ ఫ్యాన్స్ తెగ అరుస్తున్నారు. ఆల్అౌట్ చేసేస్తే అరుస్తారా? అదంతా వాళ్ళ అభిమానం. వికెట్లు పడితే ధోని వస్తాడు బ్యాటింగ్ చేస్తారని అరుస్తారు కానీ అన్ని వికెట్లు పడితే ధోని కూడా ఏం చేయలేడని అర్థం చేసుకోరు. నెక్స్ట్ మ్యాచ్ గెలిచి చూపిస్తాం. మీకు మళ్ళీ మేము ఫామ్ లో లేము, అందుకే ఓడిపోతున్నాం. నెక్స్ట్ రివెంజ్ టైంలో మీకు ఉంటుంది చూడండి.